హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను ఒక కామన్ బట్ నెగ్లెక్టెడ్ ప్రాబ్లం గురించి ప్రజెంట్ చేయబోతున్నాను. myself Dr. Anil Kumar Mannava, consultant gastroenterologist. This is about a 30-year-old female. She presented to me with swallowing difficulty. అంటే ఫుడ్ తింటున్నప్పుడు సాలిడ్ ఫుడ్ థ్రోట్ దగ్గర స్టక్ అయిపోయినట్టు అనిపిస్తుంది. షీ హ్యాడ్ టు డ్రింక్ వాటర్ ఎవ్రీ టైమ్ టు పుష్ దట్ ఫుడ్ డౌన్ ఇన్ టు ద ఫుడ్ పైప్. తను ఇంకా వీక్నెస్గా ఉంది అని చెప్తుంది. అండ్ ఆన్ ఇవాల్యుయేషన్ షీ వాస్ ఫౌండ్ టు బి ఎనిమిక్, హిమోగ్లోబిన్ తక్కువగా ఉంది. సో ఈ ప్రాబ్లమ్ని మెడికల్ టర్మినాలజీలో డిస్ఫేజియా అంటాం. డిస్ఫేజియా అంటే స్వాలోయింగ్ డిఫికల్టీ. ఈ డిస్ఫేజియాకి మెనీ రీజన్స్ ఉండొచ్చు, బట్ వన్ ఆఫ్ ద కామన్ కాజ్ అండ్ బినైన్ కాజ్ ఈజ్ ఈసోఫేజియల్ వెబ్. సో ఈ లేడీకి ఆన్ ఫర్దర్ ఎవాల్యుయేషన్ ఎండోస్కోపీ చేశాము. ఎండోస్కోపీలో అప్పర్ ఈసోఫేగస్ అంటే ఫుడ్ పైప్ ఎంట్రీ దగ్గర ఒక చిన్న పొరలాగా ఉంది. ఆ పొరని ఈసోఫేజియల్ వెబ్ అంటాము. దీన్ని ఫర్దర్గా ఎండోస్కోప్తోనే డైలెట్ చేశాము. ఇనీషియల్గా ఈవెన్ ఎండోస్కోప్ పాస్ అవడానికి కూడా డిఫికల్ట్గా ఉంది. సో దాన్ని డైలెట్ చేసిన తర్వాత స్కోప్ ఈజీగా లోపలికి వెళ్తుంది. అండ్ విత్ ఇన్ 1 month షీ కేమ్ బ్యాక్ రిపోర్టింగ్ దట్ షీ ఈజ్ వెరీ మచ్ బెటర్ అండ్ షీ గెయిన్ 3 kgs వెయిట్ అండ్ ఆల్సో ఈట్ నార్మల్లీ. సో రిమెంబర్, ఇది ఈసోఫేజియల్ వెబ్, పోస్ట్ క్రికాయిడ్ వెబ్ అంటాం లేదా అప్పర్ ఈసోఫేజియల్ వెబ్ అంటాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కామన్ కాజెస్ అండ్ ఎస్పెషల్లీ ఫీమేల్స్లో ఇంకా కామన్ ఉంటుంది. వాళ్ళు ఈవెన్ ఎనీమిక్గా కూడా ఉంటారు, వాళ్ళకి హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. సో ఈజీగా ఎండోస్కోపిక్ డైలటేషన్తో వాళ్ళ సిమ్టమ్స్ ఇంప్రూవ్ అవుతాయి. బట్ వన్ థింగ్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఈజ్ వాళ్ళు ఫాలోఅప్, రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండాల్సి ఉంటుంది. ఎందుకు అంటే కొన్నిసార్లు లాంగ్ స్టాండింగ్లో ఈ వెబ్ ఉన్న ప్లేస్లో క్యాన్సర్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో రిమెంబర్, ఈసోఫేజియల్ వెబ్ ఈజ్ ఈజీలీ ట్రీటబుల్ విత్ ఎండోస్కోపిక్ డైలటేషన్.